హలో మ్యామ్. నమస్కారం అండి. సో ఈరోజు చాలా మోస్ట్ కామన్గా ఫీమేల్స్లో గైనక్ ఇష్యూస్ ఉంటా ఉంటాయి. ఏంటి ఆ కామన్ ఇష్యూస్ ఏంటి? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే అరౌండ్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అయిపోయిన తర్వాత అరౌండ్ ఆఫ్టర్ 35-40 ఇయర్స్ తర్వాత ఇర్రెగ్యులర్ సైకిల్స్ తో వస్తారు. లేకపోతే డిశ్చార్జ్ ఫైట్ డిశ్చార్జ్ ఎక్కువ వస్తుందని వస్తారు. ఆఫ్టర్ 40 హెవీ బ్లీడింగ్ అయిపోతుందని వస్తారు. లేకపోతే దే కమ్ విత్ వెరీ బ్యాడ్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ ఆర్ ఎనీ అబ్డామినల్ మాస్ కానీ, లేకపోతే దే కమ్ విత్ ఎనీ లంప్స్, బ్రెస్ట్ లో కూడా లంప్స్ ఉండొచ్చు, దాంతో వస్తూ ఉంటారు. సో దెర్ ఆర్ సో మెనీ కాజెస్ వై దే కమ్. మీనోపాజల్ సిమ్టమ్స్ కొన్నిసార్లు వాటితో వస్తూ ఉంటారు. సో అది యాక్చువల్ గా చెప్పాలంటే ఒక్కొక్క ఏజ్ గ్రూప్ లో ఒక్కొక్క పద్ధతిలో వస్తుంటారు. సో ఈ ఏజ్ గ్రూప్ లో అయితే కనుక మోస్ట్ కామన్ గా వీటి వల్ల వస్తుంటారు. బ్రెస్ట్ లంప్స్ అన్నారు కదా, ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు. యూజువల్ గా బ్రెస్ట్ లంప్స్ చిన్నప్పటి నుంచి అంటే మేము ఆల్మోస్ట్ 20 years నుంచి చూస్తూ ఉంటాము. కాకపోతే ఏంటంటే ఎర్లీ ఏజ్ లో వచ్చిన వాళ్ళ బ్రెస్ట్ లంప్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బెనైన్ ఉంటాయి. ఫైబ్రోఎడినోమాస్ అంటాం వాటిని. సో అవేం క్యాన్సరస్ లీజన్స్ ఏం కాదు. బట్ యాజ్ ద ఏజ్ ఈస్ ఇంక్రీజింగ్ ద లంప్స్ విచ్ వి సీ, దాంట్లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి అనమాట. అవి కొంచెం అబ్నార్మల్ గా ఉంటే కనుక ఏజ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ క్యాన్సరస్ లీజన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వాటిని బాగా ఎవాల్యుయేట్ చేయాలి. యంగర్ ఏజ్ గ్రూప్ లో వచ్చేవి యూజువల్ గా ఏంటంటే బెనైన్ లీజన్స్, యూజువల్ గా చిన్న చిన్న ట్యూమర్స్ ఉంటే కనుక వీ కెన్ జస్ట్ లీవ్ దెమ్ ఆల్సో, నథింగ్ విల్ హ్యాపెన్. దాన్ని అలానే వదిలేయాలి, డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద లంప్. అండ్ అగైన్ ఫీచర్స్ కొన్ని ఉంటాయి. మ్యాలిగ్నెన్సీ ఏం లేదు అనుకుంటే కనుక, ఫీచర్స్ ఏం లేకపోతే వదిలేస్తాం. ఇప్పుడు చాలా హార్ష్ నాలెడ్జ్ ఎక్కువ అయిపోయింది కదా, గూగుల్ రీసెర్చ్ చేసుకొని ఇది చేసుకొని చాలా టెన్షన్ పడే వాళ్ళు కూడా ఉంటారు. చాలా టెన్షన్ పడే వాళ్ళు కూడా ఉంటారు కదా, లంప్ ఉంది ఏం చేయొచ్చు, దాన్ని అలానే వదిలేస్తే మళ్ళీ క్యాన్సర్ గా మారుతుందని. సో వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు మీరు? కొన్ని టెస్ట్లు ఉంటాయండి. బేసిక్ గా ఏంటంటే 20 years దాటిన తర్వాత ప్రతి అమ్మాయి తన మెన్స్ట్రుయేషన్ అయిపోతుంది కదా, పీరియడ్స్ అయిపోయిన తర్వాత అద్దం ముందు నిల్చొని ఈ చేయి ఉంటుంది కదా, చేతి ఈ పార్ట్ ఆఫ్ ది హ్యాండ్ తో ఎగ్జామిన్ చేసుకోవాలి. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాం దాన్ని. సో దానిలో మనం ఏం చూస్తామంటే బ్రెస్ట్ ని కంప్లీట్ గా రెండు సైడ్లు ఎగ్జామిన్ చేయాలి, రెండు బ్రెస్ట్లని చూసుకోవాలి, చేతులు పైకెత్తి కూడా చూసుకోవాలి, యాక్సిలర్ లో కూడా అంటే ఈ చంక దగ్గర కూడా చూసుకోవాలన్నమాట. ఏదైనా గడ్డలు ఏమైనా ఉన్నాయా అని. ఒకవేళ గడ్డలు ఏమైనా ఉంటే దాని సైజ్ ఏంటి, బ్రెస్ట్ షేపులు రెండు ఒకే రకంగా ఉన్నాయా, దానిపైన స్కిన్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏదైనా వైట్ డిశ్చార్జ్ కానీ, లేకపోతే పాలలాగా డిశ్చార్జ్ వస్తుందా, బ్లడీ డిశ్చార్జ్ వస్తుందా నిప్పుల నుంచి, ఇవన్నీ కొన్ని ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. ఏదైనా అబ్నార్మల్ గా ఉంటే కనుక డెఫినెట్లీ షీ హాస్ టు గో అండ్ మీట్ గైనకాలజిస్ట్. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా యాక్సిల్లాలో లంప్స్ ఏమన్నా, లంప్స్ కాకుండా జనరల్ గా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బాడీ చేంజెస్ అవుతుంది. అవునండి. యాక్చువల్లీ ఎక్స్ట్రా స్కిన్ లాంటిది కూడా ఉంటుంది యాక్సిల్లాలో. అవును. అదేమైనా ప్రాబ్లం అవుతుందా? లేదండి, యాక్చువల్ గా బ్రెస్ట్ టిష్యూ కొంచెం యాక్సిలర్ లో కూడా వెళ్తుంది. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ పర్టికులర్లీ వెన్ యూఆర్ లాక్టేటింగ్, మదర్ కి పాలిస్తున్నప్పుడు బేబీకి ఆ బ్రెస్ట్ టిష్యూ కొంచెం ఎన్లార్జ్ అవుతుంది. సో దట్ థింగ్ ఇస్ నార్మల్, ఫిజియలాజికల్. అది దానికి ఏం చేసేదేం ఉండదు. బట్ ఇఫ్ యూ ఫీల్ దట్ ఎనీ లింఫ్ నోడ్ లాగా ఏదైనా ఎన్లార్జ్ అయిందంటే కనుక అదర్ దాన్ కాస్మెటిక్ రీజన్స్ దేర్ ఇస్ నథింగ్ టు డూ అబౌట్ ఇట్. బట్ అదర్వైజ్ ఇఫ్ ఎనీథింగ్ అబ్నార్మల్ ఇస్ దేర్ డెఫినెట్లీ ఇట్ హస్ టు బి వాల్యుడ్. అక్కడ కూడా టెస్ట్ చేసుకోమంటారా, నోట్స్ లాగా ఏమన్నా ఉంటే? తెలిసిపోతుంది మీకు చేతులు పెట్టి చూసుకున్నప్పుడు, మీ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు. ఇదే కనుక మీరు 40 years దాటితే కనుక మ్యామోగ్రఫీ అని ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఒకసారైనా మ్యామోగ్రఫీ చేయించుకుంటూ ఉండాలి. దీని గైడ్ లైన్స్ ఏంటంటే 40 years నుంచి మొదలెట్టుకుని 70 years వరకు. పర్టికులర్ గా ఇంకా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉంటే ఇంకా ఎర్లీగా కూడా మొదలెట్టచ్చు. 35-30 years నుంచి మొదలెట్టేసేయచ్చు జెనెటికల్ గా. లేకపోతే కనుక 40 years నుంచి బ్రెస్ట్ ఎగ్జామినేషన్ తో పాటు మీరు ఒకసారి మ్యామోగ్రఫీ కూడా వన్స్ ఇన్ ఎ వైల్ చేయించుకుంటూ ఉంటే బెటర్.